శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. నక్షత్ర మండలంలో 17వ నక్షత్రం అనురాధ. దీనికి అధిపతి శని భగవానుడు, రాశి అధిపతి కుజుడు. ఈ నక్షత్రం మొత్తం 4 పాదాలు వృశ్చిక రాశిలోనే ఉంటాయి. అనురాధ అంటే రాధను అనుసరించేది లేదా విజయానికి చిహ్నం అని అర్థం. ఈ నక్షత్రానికి దేవత మిత్రుడు. పేరుకు తగ్గట్టే ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్నేహశీలులుగా ఉంటారు. శని యొక్క క్రమశిక్షణ, కుజుడి యొక్క పట్టుదల కలగలిసిన ఈ నక్షత్ర జాతకురాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాన్ని సాధిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. వీరు సాధారణంగా అందమైన కళ్ళు, పొడవాటి జుట్టు మరియు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. వీరి నవ్వు ఎదుటివారిని త్వరగా ఆకట్టుకుంటుంది. వీరు చాలా మృదు స్వభావులు, అందరితో కలిసిపోవాలని కోరుకుంటారు. అయితే వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించరు. వీరు సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. శని ప్రభావం వల్ల వీరికి ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండే వీరికి దైవ చింతన, సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. వీరు ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటారు. అనురాధ నక్షత్ర అమ్మాయిల వివాహ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా వీరికి వివాహం 24 నుండి 27 ఏళ్ల మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జాతకంలో శని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే వివాహం 29 ఏళ్ల వరకు వెళ్ళవచ్చు. వీరు చాలా రొమాంటిక్ మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే పెళ్లి విషయంలో వీరు తొందరపడరు. తమను, తమ ఆశయాలను గౌరవించే వ్యక్తి కోసం నిరీక్షిస్తారు. అనురాధ నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త వీరి జీవితంలో అతిపెద్ద అదృష్టంగా మారతాడు. వీరికి వచ్చే భర్త చాలా అనురాగవంతుడు. భార్య మనసును అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలబడే వ్యక్తి దొరుకుతాడు. వీరికి వచ్చే భర్త ఎక్కువగా ఇంజనీరింగ్, మైనింగ్, పెట్రోలియం, ఆర్మీ లేదా మెడికల్ రంగాల్లో స్థిరపడిన వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తిగా ఉంటాడు. వీరి భర్త చూడటానికి దృఢంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. పెళ్లి తర్వాత కూడా వీరు ఉద్యోగం చేయాలనుకుంటే భర్త నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వీరిద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకురాళ్ల వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. వీరు ఇంటిని చక్కదిద్దడంలో మేటి. భర్తకు, అత్తమామలకు ఇష్టమైన పనులను బాధ్యతగా చేస్తారు. అయితే వీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. భర్తతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలను కూడా తట్టుకోలేరు. వీరు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం నేర్చుకుంటే కాపురం ఇంకా సుఖమయంగా ఉంటుంది. సంతానపరంగా వీరికి పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష నిపుణులు చెబుతుంటారు. ఆర్థిక స్థిరత్వం కోసం వీరు చాలా కష్టపడతారు మరియు అందులో విజయం సాధిస్తారు. వీరు విద్యారంగం, సంగీతం, లలిత కళలు, బ్యాంకింగ్ లేదా నటన రంగాల్లో రాణిస్తారు. శని మరియు కుజుడి ప్రభావం వల్ల వీరు వ్యాపారంలో కూడా రాణించగలరు. ఈ నక్షత్ర అమ్మాయిలకు విదేశాలకు వెళ్లే యోగం లేదా పుట్టిన ఊరికి దూరంగా వెళ్లి స్థిరపడే యోగం ఎక్కువగా ఉంటుంది. వీరి అసలైన ఎదుగుదల వివాహం తర్వాతే ప్రారంభమవుతుంది. 28 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వీరు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. 40 ఏళ్లలోపు వీరు సొంత ఇల్లు, వాహనం వంటి సుఖాలను సమకూర్చుకుంటారు. వీరికి తరచుగా తలనొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయటం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయటం మంచిది. అనురాధ నక్షత్ర అమ్మాయిలు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. ఈ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి ప్రతి శనివారం శనిదేవుని గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. కుజుడు రాశి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. వీలైతే నీలం లేదా ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మిత్ర దేవతను స్మరించుకుంటూ పేద విద్యార్థులకు సహాయం చేయటం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. అనురాధ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే పోరాట యోధులు. మీరు ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా భవిష్యత్తు మాత్రం చాలా ఉజ్వలంగా ఉంటుంది. మీ స్నేహశీలత్వం మరియు కష్టపడే తత్వం
మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.